అందరికీ నమస్కారం. అందరూ బావుండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మార్గశిర మాసం గురువారం నాడు శ్రీ మహాలక్ష్మి పూజ గావించి, అనంతరం ఈ వ్రత కథను శ్రద్ధాభక్తులతో చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపర యుగంలో జరిగింది. సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహాపరాక్రమంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి ఎనమండురు సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆమె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకున్నది. ఏమనగా, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట వెలిసితినో అని మనసులో అనుకుంది. తాను రాజు ఇంట వెలిస్తే ఆ రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లుతారు. అయితే ఒక దరిద్రుడు ఇంట వెలిస్తే ఆ కుటుంబమే భోగభాగ్యాలతో ఉండునని ఆ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోటద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతితో బర్రును శబ్దం చేసుకుంటూ సింహద్వారంన ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరు? మీ పేరేమిటి? మీ నివాసం ఎక్కడా? నీవు ఎచ్చట నుంచి వచ్చితివి అని అడిగినది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న మహాలక్ష్మి ఆ దాసిని గాంచి, అమ్మ, నా పేరు కమల్, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకములో నివాసం ఉంటాను. విను, నీ రాణి సురత్చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు. అందువల్ల ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకనాడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. ఆ వైశ్యుని భార్య అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చింది అని అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతమంతా ఆమెకి చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారంగా చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమె సకల సంపదలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసినన్నాళ్ళు వాళ్ళు సుఖ సంపదలతో ఉన్నారు. ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవణుగా, రాణి సురత్చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలతో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గురించి చెప్పటానికి నేను ఇక్కడకు వచ్చాను అని చెప్పింది. మా అమ్మగారు శ్రీ మహాలక్ష్మి వ్రతంను ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయవలను అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. ఆ వృద్ధ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయవలనని వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ మహాలక్ష్మి నారాయణ్ణి పూజించి మంచి పక్వాన్నం నైవేద్యంగా పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు. ఈ విధంగా ఈ లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టి ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది సకుటుంబంగా అందరికీ పంచి మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారంగా పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చెప్పించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. మామగారు, నా వల్ల మీకు ఆలస్యం అయింది. ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మామగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకువస్తాను అని ఆ దాసి సురత్చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్చంద్రికతో దాసి వృద్ధశ్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది. ఆ మాటలు విన్న సురత్చంద్రిక, వృద్ధశ్రీ నాకు చెప్పుట ఏంటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, అమ్మ, గత జన్మల వృత్తాంతం తామంతా జ్ఞాపకం చేస్తున్నారు, ఇక్కడి నుండి వెడిలిపోండి అని చేతిలో కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానపరిచింది. దానితో ఆ స్త్రీ, ఓ దుష్టులారా, మీరు దేని గురించి ఇంత గర్వంతో మిడిచిపడుతున్నారు అని ఆమెపై వృద్ధశ్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మను చెప్పట ఏంటి? నీ ముందు నేను ఎడలిపోతున్నాను.
నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది. అప్పుడు నీవు నన్ను శపించటానికి నువ్వేమైనా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ కర్రను తీసుకొని అవతలకు తోసేసింది. లక్ష్మీదేవి లేచి నుంచొని కుంటుకుంటూ మూలుక్కుంటూ వెళ్ళిపోయింది. దారిలో వెళ్తుండగా శ్యామబాల నిలబడి ఉన్నది. మామగారు, ఏమైంది నీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా ఆ రాజకుమారికి వివరించింది. మామగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని 2 చేతులు జోడించి ఆవేదనతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పింది. ఆ రోజే మార్గశిర మాసం మొదటి వారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు గలడు. శ్యామబాలకు మాలాధర్కు వివాహం అయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభోగంతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి కోపించి వెళ్లడంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా పోయి వారికి దరిద్రం పట్టుకుంటుంది. పూటకి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలేక చాలా దరిద్రంతో బాధపడుతున్నారు. ఒకరోజు సురచంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బతకటం చాలా కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి. అతను తోచింది ఇస్తే తీసుకురండి. సురచంద్రిక అన్న మాటలకు భద్రశ్రవకు నచ్చాయి. అతడు అల్లుడు రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. నీరు తీసుకుపోవటానికి వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతను ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా కనిపించి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది. దానికి అతడు ఒకప్పుడు సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణం అని చాలా కష్టంగా అన్నాడు. నేను భద్రశ్రవ రాజును, ఇప్పుడు బికారిగా అయిపోయాను అని అతి కష్టం మీద చెప్పాడు. అయ్యో భగవంతుడా, ఇతను మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. అప్పుడు శ్యామబాల దాసితో వస్త్రాలు, నగలు, గుర్రాన్ని ఇచ్చి సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచపక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని రాజ్యానికి వచ్చేశాడు. ఇదిగో నీ బిడ్డ బిందె నిండా ధనం ఇచ్చిందని సురచంద్రికకు పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. సురచంద్రిక ముఖం నల్లబడింది. బిందెలో ధనమంతా బొగ్గులాగా మారింది. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురచంద్రిక కూతురి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి వారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతగానో బ్రతిమిలాడి ఆమె చేత కూడా ఈ వ్రతాన్ని చేయించింది. వ్రతం అయిన తర్వాత తన తల్లిని తిరిగి పంపించింది. సురచంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యం అంతా వచ్చింది. శ్రీ లక్ష్మీ వ్రతం చేయడం వల్ల అలా జరిగింది. ఎన్నో రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనాన్ని బదులు బొగ్గులు ఇచ్చింది, మనకి ఏమీ ఇవ్వలేదు అనే కోపం సురచంద్రిక మనసులో పెట్టుకుంది. శ్యామబాలను ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమె అవమానం అయ్యింది. శ్యామబాల తన తల్లిపై కోపగించుకోకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. నీ పుట్టింటి దగ్గర నుండి ఏమి తీసుకుని వచ్చావు అని మాలాధర్ అడిగాడు. రాజసారం తీసుకువచ్చాను అని నవ్వుతూ చెప్పింది. ఏది, ఎక్కడా రాజ్యసారం అని అనగా, ఆగండి, కంగారు పడకండి. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చునే ఉన్నాడు. ఉప్పు లేకుండా చెప్పగా అతనికి తినబుద్ధి కావడం లేదు. ఆమె కంచంలోనే పదార్థంలో ఉప్పు వేసింది. పదార్థంలో ఉప్పు వేయడంతో ఎంతో రుచిగా ఉంది. ఇదే నేను పుట్టింటి నుంచి తీసుకొచ్చిన రాజసారం అని భర్తకు చెప్పింది.
శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరూ ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి ఎంతో వైభవం, మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనము వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయడం మర్చిపోకూడదు. ఈ రాజు రాణిలాగే అందరూ సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ చదవకుండా వినకుండా చేసుకోకూడదు. ఈ కథ వినకుండా పూజ చేసుకున్న ఫలితం ఉండదు. దీంతో శ్రీ మహాలక్ష్మి గురువారం కథ సంపూర్ణం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారి పాదాలకు సమర్పించి మీ శిరస్సుపై ధరించండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.